Hello guys, welcome back to our channel. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే లేచాను. ఇవాళ వచ్చేసి మా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ ఇవాళ అయితే ఆఫీస్కి వెళ్తున్నాం. ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. మైసూర్ డే 2లో మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఫుల్ వీడియో చూసేయండి. నేను ఆల్రెడీ ముందే చెప్పినట్టు మేము ఉంటున్న గెస్ట్ హౌస్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ వాళ్ళకి ముందే ఆర్డర్ చేయాలన్నమాట. నేనైతే ఇడ్లీ వడ ఆర్డర్ చేశాను. నాకైతే అసలు ఇడ్లీ టేస్టే నచ్చలేదన్నమాట. ఏదో రబ్బర్ తిన్న ఫీలింగ్ ఉంది నాకు. టడా! నేనే ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్కి అయితే వెళ్ళాను. యాక్చువల్‌గా మైసూర్‌కి రావడానికి మెయిన్ రీజనే ఆఫీస్ విజిట్ అనమాట. మైసూర్ క్యాంపస్ విజిట్ చేయడానికే మేము యాక్చువల్‌గా మైసూర్ వెళ్ళింది. ఫ్రెషర్స్ అందరికీ మైసూర్‌లో ట్రైనింగ్ అవుతుందని చాలా మందికి తెలుసు కదా! సో, మాకప్పుడేంటంటే ఆఫ్‌లైన్ ట్రైనింగ్ అవ్వలేదు. టోటల్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అయిపోయింది. సో, మైసూర్ అయితే మేమసలు విజిట్ చేయలేదు. మేము మార్నింగ్ అయితే క్యాంపస్ విజిట్‌కి వెళ్ళామనమాట. సో, ఫుల్ ఎండగా ఉంది. ఇంకా అలా గొడుగుతో అలా టైమ్ పాస్ చేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. అండ్ నాకు ఈ బిల్డింగ్ వ్యూ అయితే చాలా బాగా నచ్చిందనమాట. మా ట్రైనింగ్ ఆఫ్‌లైన్ అవ్వడం వల్ల మేము 3 మంత్స్ ట్రైనింగ్ ఇక్కడ మిస్ అయ్యాము. ఆ తర్వాత ఎప్పటినుంచో అనుకుంటున్నాం మైసూర్ క్యాంపస్ విజిట్ చేద్దామని చెప్పి. బట్ ఎప్పుడూ కుదరలేదు. ఎప్పుడు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. బట్ లాస్ట్‌కి ఈసారి అయితే ఫిక్స్ అయ్యి ఇంక మైసూర్ వెళ్దాము అని చెప్పి ఇంక మేము క్యాంపస్‌కైతే వచ్చేసాము. నేను క్యాంపస్ ఎక్స్‌ప్లోర్ చేశాను. బట్ వీడియోస్ అయితే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు నేను. జస్ట్ అక్కడక్కడ అలా క్యాప్చర్ చేశాను అంతే. మేము క్యాంపస్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10:45-11 అయిందనుకుంటా. మేము కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకునేసరికి ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. ఇంకా లంచ్ టైమ్ అయిందని చెప్పి మేమైతే ఫుడ్ కోర్ట్ దగ్గరికొచ్చేసాము. ఆ ఫుడ్ కోర్ట్ గూడా ఎక్కడో ఉంది. వీకెండ్ కాబట్టి అన్ని ఫుడ్ కోర్ట్స్ ఓపెన్ ఉండవని చెప్పారు. అండ్ వెజ్ మీల్స్‌లోకి ఇక్కడ వాళ్ళు మాకు 2 రోటీస్, రైస్, సాంబార్ అండ్ ఇది సొరకాయ కర్రీ, కర్డ్ ఇచ్చారు, పాపడ్స్ ఇచ్చారు అండ్ బీట్రూట్ కర్రీ అనమాట. ఇందులోకి సేమియా పాయసం కూడా ఇచ్చారు మాకు. ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 70 రూపీస్ పడింది మాకు వెజ్ మీల్స్. నాకు టేస్ట్ ఎందుకో పెద్దగా నచ్చలేదు. మా గెస్ట్ హౌస్‌లోది కూడా నచ్చలేదు అండ్ ఇక్కడ ఆఫీస్‌లోది కూడా నచ్చలేదనమాట. సో, ఫుడ్ తిన్నాక అనిపించింది 3 మంత్స్ ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టమే అనిపించింది నాకు. బికాజ్ ఫుడ్ అసలు నచ్చలేదు. లంచ్ చేసేసాక మళ్ళీ మేము క్యాంపస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. బట్ క్యాంపస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి కాబట్టి ఇంకా తప్పలేదు. అలా దారిలో కొన్ని కొన్ని ఫోటోస్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకుంటూ టైమ్ పాస్ చేసాం మేము. యాక్చువల్‌గా క్యాంపస్‌కైతే మేము ముగ్గురమే వెళ్ళామనమాట. మిగతా ఇద్దరు మా ఆఫీస్ కాదు. సో, అని చెప్పి మేము ముగ్గురమే వచ్చాం ఆఫీస్‌కి. మాకిక్కడ వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేమే అక్కడ ఫోన్ పెట్టేసి ఇంకా మేమే వీడియోస్ తీసుకుంటున్నామనమాట. ఈ వీడియోస్ తీసుకునేటప్పుడైతే నాకు చాలా ఫన్ అనిపించింది. బికాజ్ ఫ్రేమ్‌లో ఉన్నామా లేదా అని కూడా మాకు తెలీదు. ఏదో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ తీసిన వీడియో ఫ్రేమ్‌లో లేము అని చెప్పి మళ్ళీ మేము రీటేక్ కూడా చేసాము అక్కడ. అండ్ ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ సైక్లింగ్ చేయడం అనమాట. సైక్లింగ్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో స్కూల్‌లో ఉన్నప్పుడు అలా సైకిల్ తొక్కుంటూ వెళ్ళేదాన్ని స్కూల్‌కి. అండ్ ఇక్కడే మాకు చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ మేము చాలా టైం స్పెండ్ చేసాము ఇక్కడ. అందరం వీడియోస్ తీసుకుంటూ, సైక్లింగ్ చేసుకుంటూ అలా ఉన్నాము. అలా కొంచెం సేపు సైక్లింగ్ చేసి టైమ్ పాస్ చేశాక, ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఆ ఎగ్జిట్ అయితే ఎక్కడో ఉంది. మళ్ళీ నడుచుకుంటూ అలా వెళ్ళాల్సొచ్చిందనమాట మేము. అది ఫుల్ టైర్డ్ రా. అమ్మో, ఫుల్ కాళ్ళు నొప్పులు. ఇప్పుడు టైము 4 అయింది. ఇప్పుడే ఇన్ఫోసిస్ నుండి బయటకు వచ్చాం, క్యాంపస్ నుండి. పక్కన ఇలా చైర్స్ ఉంటే కూర్చున్నాం. లిటరలీ ఐఎమ్ టోటలీ డన్.
అంటే ఇక నడిచే ఓపిక కూడా నాకు లేదు అసలు. చూడాలి, ఇప్పుడు మేము బృందావన్ గార్డెన్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి అక్కడ నేను ఎలా ఉంటానో ఏంటో మరి. ఆ తర్వాత మేము క్యాంపస్ నుండి బృందావన్ గార్డెన్స్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు మెయిన్‌గా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయిందనమాట. కన్నడ ఎవరికీ రాదు మాలో. సో, ఆటో వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. మేము క్యాంపస్ నుండి బృందావన్ గార్డెన్స్‌కైతే ఆటో మాట్లాడుకున్నాము. బట్ ఆటో అతను ఏంటి అంటే ఒక ప్లేస్‌లో స్టాప్ చేసేసి ఇక్కడ నుంచి వేరే డిస్ట్రిక్ట్‌కొస్తుంది. సో, టోల్ గేట్‌కి సెపరేట్ ఉంటుంది. అది ఇది అని చెప్పి ఒక పెద్ద ప్రాబ్లమ్ అయింది మాకు. సో, మళ్ళీ మేము అక్కడి నుంచి వేరే షేర్ ఆటోని మాట్లాడుకొని మేము బృందావన్ గార్డెన్స్‌కి అయితే వెళ్తున్నాము. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా బైక్ రెంట్ తీసుకొని ఆర్ ఎల్స్ వాళ్ళ ఓన్ వెహికల్స్‌తో వెళ్ళడం బెటర్ అనిపిచ్చింది. బృందావన్ గార్డెన్స్ రీచ్ అయ్యాక మాకైతే ఇలా మ్యాంగోస్ కనిపించాయన్నమాట. మంచిగా ఉప్పు, కారం వేసి అలా ఉన్నాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. సో, ఇంకా తీసేసుకున్నాం. మేమింక టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. లోపలికెళ్ళాక లైట్ షో ఉందనైతే తెలిసింది. ఇంకెలాగో షో టైమ్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఆ ప్లేస్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ డ్యామ్ కూడా ఉందనమాట. వ్యూ బావుంది కదా అని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ అండ్ మంచిగా ఫోటోస్ కూడా తీసుకున్నాను. ఇక్కడే షో స్టార్ట్ అయ్యేది. ఇంకా మేము మంచిగా అలా స్టెప్స్ మీద కూర్చొనున్నాము. మేమున్నప్పుడైతే పెద్దగా క్రౌడ్ ఏం లేదు. అక్కడక్కడ అలా ఉన్నారు. బట్ షో స్టార్ట్ అయ్యే టైంకి స్టెప్స్ మొత్తం అలా నిండిపోయారనమాట జనాలు. ఈ లైట్ షో స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 6:45 అలా అయిందనమాట. అండ్ ఎండ్ అయ్యేసరికి అరౌండ్ 7:15 అలా అయిందనుకుంటా. సో, టోటల్‌గా ఒక 30 మినిట్స్ ఉంటుంది లైట్ షో అనేది. అండ్ బయటికొచ్చేసాక మనకి ఇలా స్టాల్స్‌లో అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు. జస్ట్ విండో షాపింగ్ చేశానంతే. అండ్ మేము రిటర్న్‌లో అయితే బస్‌లో ఎళ్తున్నామన్నమాట మైసూర్ సిటీకి. బస్ దిగేసాక ఈ క్లాక్ టవర్ దగ్గర మాకొక మంచి టిఫిన్ సెంటర్ కనిపించిందనమాట. ఇంకా డిన్నర్ టైమ్ అయింది కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడే ఫుడ్ తినేసాము. మేమందరం అయితే ఇక్కడ మసాలా దోస ఆర్డర్ చేసాం. ఓకే. టేస్ట్ వైస్ బానే ఉంది ఇక్కడ. అండ్ కాస్ట్ కూడా ఓకే. రీజనబులే. టిఫిన్ తినేసాక మేమైతే ఇంకా మా గెస్ట్ హౌస్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అసలు ఆ డే అయితే ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట. బికాజ్ క్యాంపస్ మొత్తం నడవడమే ఉంది అండ్ తిరగడమే ఎక్కువుంది కాబట్టి. సో, ఫుల్ టైర్డ్ అయిపోయాము బాగా. సో, మా డే 2 ఇన్ మైసూర్ అయితే ఇలా గడిచింది. క్యాంపస్‌కెళ్ళాము అండ్ బృందావన్ గార్డెన్స్‌కెళ్ళాం. సో, ఫుల్ టైర్డ్ అనమాట. ఇంకా ఆ రోజైతే వెంటనే పడుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా రెడీ అయ్యాననమాట నేను. మేముంటున్న గెస్ట్ హౌస్‌లో కాకుండా బయట టిఫిన్ చేద్దామనైతే అనుకున్నాము. ఫస్ట్ అయితే మేము మసాలా దోస ఆర్డర్ చేశామనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట ఇక్కడ.
ఇదొచ్చేసి మైసూర్ మసాలా దోస అంట. సో, ఈ కాస్ట్ వచ్చేసి మాకు 140 రూపీస్ పడింది. సో, మాకిక్కడ టిఫిన్స్‌కే 700 అయిందనమాట. అసలు టూ కాస్ట్ అనిపిచ్చింది బ్రేక్‌ఫాస్ట్‌కి అంత పెట్టడం అనేసి. అండ్ ఆ తర్వాత మేమైతే చాముండేశ్వరి టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. మేము సండే మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళామనమాట. మేబీ వీకెండ్ కాబట్టి అనుకుంటా అంతమందున్నారు. క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. ఇంకా మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. బట్ అక్కడ గూడా ఫుల్ ఉన్నారనమాట. మాకు దర్శనం అయ్యేసరికి అరౌండ్ 2 అవర్స్ పట్టింది. ఇంకా బయటికొచ్చాక ఈ లెమన్ సోడా అయితే తీసుకున్నాను. ఫుల్ దాహమేసిందనమాట అసలు. అందులోనూ ఫుల్ ఎండగా ఉంది అసలు బాగా. ఇంకా మేము దర్శనం అయ్యాక ఇంకా మళ్ళీ బ్యాక్ అయిపోతున్నామనమాట. మా గెస్ట్ హౌస్‌కైతే ఎళ్తున్నాము. అండ్ దారిలో మేమైతే మైసూర్ పాక్ తీసుకుందామని చెప్పేసి షాప్ దగ్గరైతే ఆగాము. ఆ తర్వాత మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మేమైతే రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. మేమైతే ఒక 1 అవర్ ముందే స్టేషన్‌కైతే వచ్చేసాము. మేమైతే బయట లంచ్ కూడా చేయలేదు. అలా బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్‌గా స్టేషన్‌కైతే వచ్చేసాం కాబట్టి, ఇంకా మేము స్టేషన్‌లోనే ఇలాగ జొమాటో అయితే ఆర్డర్ పెట్టుకున్నామనమాట. ఇంకా ట్రైన్‌లో తిందామని చెప్పేసి. అండ్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6, 10 అలా అయిందనమాట. యాక్చువల్‌గా 5:30కే దిగాల్సింది. బట్ కొంచెం డిలే అయింది. తర్వాత నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7 అయింది. మొత్తానికి మా ట్రిప్ అయితే ఇలా ముగిసిందనమాట. మేమైతే వీకెండ్‌లో మైసూర్‌కైతే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మాకు కుదిరినంత వరకు, మాకు టైం ఉన్నంత వరకు కొన్ని ప్లేసెస్ అయితే మేము ఎక్స్‌ప్లోర్ చేశాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌమ్య గోవిందరాజు యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.